హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం అందరికీ నచ్చే చుక్కకూర పులిహోర తయారు చేస్తున్నాం. చుక్కకూరలో ఉండే సహజమైన పుల్లటి రుచి వల్ల ఈ రైస్ కొంచెం పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్కైనా ఇంట్లో స్పెషల్ మీల్కైనా అద్భుతంగా సరిపోతుంది. రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొన్ని వేరుశనగ పప్పులు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పప్పులు కొంచెం క్రంచీగా వచ్చేంత వరకు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయల ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు 1 నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాం కదండి. ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకి వేరుశనగ పప్పుకి పట్టే విధంగా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకున్న ఈ చుక్కకూరను ఇందులో వేసుకోవాలండి. ఈ చుక్కకూరను నూనెలో ఇలా 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తుండగానే నూనెలో అంతా బాగా కుక్ అయ్యి ఇలా మెత్తగా చూడండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా నూనెలో కుక్ అయిపోతుంది. చూడండి, ఈ చుక్కకూర ఆయిల్లో ఇలా మెత్తగైన తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఉంటుందండి. ఈ చుక్కకూర నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఆయిల్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ ఉడికించుకున్న అన్నం వేసుకోవాలండి. ఇలా ఒక బౌల్ వేసుకొని ఇందులో ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ చుక్కకూర మొత్తం అన్నానికి చక్కగా పట్టుకునే విధంగా కలుపుకోవాలండి. వైట్ రైస్ ఏమి కనపడకుండా మొత్తం అన్నానికి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా రైస్ని బాగా కలుపుకున్నాక మూత మూసేసి ఒక 2 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి. దమ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, రైస్ ఎంత విడివిడిగా ఎంత బాగా దమ్ అయిందో చూడండి. మెతుకు అంటుకోకుండా ఎంతో చక్కగా తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ కిందకి దించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి, రైస్ తీసుకుంటే ఎంత చక్కగా విడివిడిగా కనిపిస్తుందో, వేస్తుంటూనే చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ విధంగా ఈ చుక్కకూర పులిహోరను తయారు చేసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కట్టడానికి చాలా బాగుంటుందండి. ఈ చుక్కకూర పులిహోర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో స్వీట్ రెసిపీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి. మీరు ఒకసారి స్వీట్ రెసిపీ వీడియోస్ను చూసి మీకు నచ్చినట్లయితే మీకు ఏమన్నా స్వీట్స్ కావాలి అంటే ఆర్డర్స్ చేసుకుంటే తయారు చేసి ఇస్తానండి. ఇంటి నుంచి చేసి హోమ్మేడ్ స్వీట్స్ లాగా తయారు చేసి ఇస్తాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్
చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.